ఇక మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ జిల్లా తడిసి ముద్దైంది. నాన్ స్టాప్ గా వర్షం దంచుకొట్టింది. దీంతో రైళ్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి. మరికొన్ని రైళ్లను ఆ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మహబూబాద్ జిల్లాలో కృష్ణా ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ రైళ్లు నిలిచిపోయాయి వర్షం ధాటికి. ఇక ఉండ్రాతిమడుగు రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ను కూడా నిలిపివేశారు అధికారులు. ఇక సికింద్రాబాద్ నుండి విజయవాడ వెళ్లే పలు రైళ్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈస్ట్ కోస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్లు కూడా రద్దయ్యాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్లే గరీబ్ రథ్ ట్రైన్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్తో మరి భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని రైళ్లకు సంబంధించి దారి మళ్లిస్తే మరికొన్ని రైళ్లకు సంబంధించి రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని రైళ్లను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాము. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మరి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. దాదాపు నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇతర జిల్లాల్లో కావచ్చు, వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ను దాదాపు 4 జిల్లాలకు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి 4 జిల్లాల్లో కూడా ఇప్పటికే మరి స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్ ఒక హుకుం అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే మరి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కూడా మరి ఎవరైతే విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థి ఏదైతే యాజమాన్యాలు కూడా స్కూల్ యాజమాన్యాలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ వర్ష ప్రభావం మరికొన్ని గంటలు కూడా ఇలాగే కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మరి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి వేళ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరి అలర్ట్లు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రైల్వే స్టేషన్కి సంబంధించి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఈ యొక్క హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.